హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి, భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇటు నిజంగానే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందా? చాలా అద్భుతంగా పనిచేస్తోందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంటే 10 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంగా మనం అందరం కూడా ప్రతిసారి మాట్లాడుతున్నాము, ప్రశ్నిస్తున్నాము. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు, గొప్పోళ్ళు అయితేనే ఉన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ లంచగొండులు అయిపోతున్నారు చాలామంది. అంటే ఒక 100%లో 99.9% గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులు లేనిదే పనిచేయరు. ముఖ్యంగా రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఆ తర్వాత సిసిఎల్ఏ కావచ్చు, ఆ తర్వాత మన వీళ్ళు ఏమంటారు పోలీసులు కావచ్చు. అంటే అది మళ్ళీ నాణానికి ఇంకో వైపు మనం చూడాలి. సో అసలు వ్యవస్థ ఎక్కడి నుంచి మారాలా? ఎక్కడి నుంచి మార్పు మొదలవ్వాలి? ప్రజల నుండి మొదలవ్వాలా? రాజకీయ నాయకుల నుంచి మొదలవ్వాలా? గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి మొదలవ్వాలా? రాజకీయం అంటేనే రాజకీయం చేసే నాయకులు, దొంగ మాటలు చెప్పేటువంటి నాయకులు చాలామందే ఉంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం 35 సంవత్సరాల సర్వీస్లో ఉంటాడు. నిజంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే సిస్టమ్ సెట్ అయినట్టేగా. అందరూ ఒక తాటిపైకి వచ్చి స్ట్రిక్ట్గా ఉంటే, ఎవరు కూడా ఒక్క రూపాయి బయట నుంచి చేయి జాపకపోయి ఉంటే, తన పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే నిజంగా ఇంకా ఎంతో అభివృద్ధి ముందు కనబడుతుంది. కానీ నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ అన్నిట్లో నెంబర్ 1. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ డబ్బులు అప్పు తెచ్చి పెట్టేసిండ్రు, అభివృద్ధి చేసినారు. సరే, అప్పు జరిగింది. అప్పు ఎక్కడ? గత ప్రభుత్వంలో 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు 10 సంవత్సరాల మొత్తంగా. మళ్ళా ఇదే చెప్తా ఉన్నాను. అప్పుడు అధికార పార్టీని ప్రశ్నించింది మనం ప్రశ్నించాము. ఆ తర్వాత ఇప్పుడు అధికార పార్టీని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. నిష్పక్షపాతంగా ప్రజల పక్షంగా ప్రభుత్వాలు ఏవైనా, లీడర్ ఏదైనా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ప్రజా సమస్యలను తెర మీదికి ఎక్కిస్తోంది ఓకే టీవీ. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు 2 ఉన్నాయి. ఒకటి గత ప్రభుత్వ హయాంలో, ఇంకోటి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అప్పు ఎంత తెలుసా అండి? సుమారుగా 85,000 కోట్లు. అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఈ 3 రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కలిసి ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాలు 3 కలిపి దాదాపుగా సుమారుగా 85,000 కోట్ల అప్పు ఉంది. మిగులు బడ్జెట్ నేను చెప్పేది, మిగులు బడ్జెట్ ఒక 85,000 కోట్ల అప్పు ఉంది. అయితే ఎప్పుడైతే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైందో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో, అప్పటి నుంచి అట్లాగే 10 సంవత్సరాల కాలం వరకు సుమారుగా 85,000 కోట్లుగా ఉన్నటువంటి అప్పును ఒక 2 లక్షల కోట్ల వరకు రావడం జరిగింది. నేను చెప్పేది టోటల్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి, నేను బీఆర్ఎస్ అని మాత్రం నేను అన్నాను, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా సుమారుగా ఒక 2 లక్షల కోట్లు దగ్గర మిగులు బడ్జెట్ లేకపోతే అప్పు అవన్నీ కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీజేపీ కానీ, లేకపోతే మేము అంటే మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళు కానీ ఏమన్నాము? అప్పులు బాగా చేసుకుంటూ పోతున్నారు అని ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేశారు, ధరణి రికార్డ్స్ తారుమారు చేశారు, సామాన్యుల భూములు, అసైన్డ్ భూములు అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడారు. సరే, అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా దొరికిందంతా తినుకుంటూ పోయిండు. వాళ్ళదైనటువంటి స్టైల్లో కర్ర విరగద్దు, పాము చావద్దు అన్నట్టు
చాలా తెలివిగా డబ్బులు తినే పనిలో వాళ్ళు పడ్డారు. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో దళిత బంధు తీసుకొస్తే ఆ దళిత బంధును కూడా వదలలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమోఘమైనవి, ఈ సంక్షేమాలన్నీ కూడా అద్భుతమైనవి. కానీ ఈ సంక్షేమ పథకాలు ప్రజలలో ఎంత జోరుగా ఈ ఎమ్మెల్యేలు పనిచేసిరు అనేదే మన క్వశ్చన్ మార్క్. ఈ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా లేదా అనేది క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారు పరిశీలించడంలో ఫెయిల్ అయిపోయినారు. ఎంతసేపు భజనా మండలి, పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల చేరినటువంటి భజనా మండలి డప్పు కొట్టడం తప్ప వీళ్ళ తప్పులు ఎత్తి చూపించలేనటువంటి పరిస్థితి, సరిదిద్దుకోనటువంటి పరిస్థితి. సో ఇటువంటి అనేక కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఓకే ఓడిపోవడం అనేది సర్వసాధారణం, అది పెద్ద విషయం కాదు. ఈసారి వాళ్ళు ఓడిపోతారు, నెక్స్ట్ టైం ఇంకొకరు ఓడిపోతారు, ఇంకోసారి ఇంకొకరు ఓడిపోతారు. కానీ ఇప్పుడు 2 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఏదైతే అంటే అప్పు తెలంగాణ రాష్ట్రం మీద టోటల్ 10 years అండి నేను చెప్పేది. అంటే టోటల్ 10 సంవత్సరాల కాలము మనం రౌండప్ చేస్తే 10 years కలిపి సుమారుగా 4 లక్షల కోట్లు అనుకుందాం. పోనీ 10 సంవత్సరాల కాలంగా మళ్ళా నోట్ చేసుకోండి పాయింట్. కానీ తెలంగాణ ప్రజల కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ళు అవుతోందండి. 2025 కూడా అయిపోయింది, 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది. ఈ 2 సంవత్సరాల కాలంగా ఒక రోడ్డు వేయలేదు, ఒక సంక్షేమ పథకం ఇవ్వలేదు, కాంట్రాక్టర్స్కి బిల్లులు ఇవ్వలేదు, మా అవుట్సోర్సింగ్లకు జీతాలు ఇవ్వలేదు, మా రిటైర్డ్ టీచర్స్కు పెన్షన్స్ ఇవ్వలేదు, స్టాఫ్ నర్సులకు జీతాలు ఇవ్వలేదు, మన గెస్ట్ లెక్చరర్స్కు కూడా పైసలు ఇవ్వలేదు. అండ్ అట్లాగే గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు మనం చూస్తున్నాము, మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు, ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు హామీ కింద బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలు ఇవ్వలేవు. మనం 360 degrees యాంగిల్స్లో ముఖ్యంగా తెలంగాణకి వెన్నుముక్క లాంటి మా యువతకు, మా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి యువ వికాసం హామీ కింద నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్. ఎలక్ట్రిక్ బైక్స్ ఇవ్వలేదు, అమ్మాయిలకు ఇస్తారన్న. అండ్ అలాగే కేజీ నుండి పీజీ, ఇక్కడ ముఖ్యంగా ఎల్కేజీ నుండి 10th చదివిన వాళ్ళకి 10,000 రూపాయలు, ఇంటర్ చదివిన వాళ్ళకి 25 రూపాయలు, డిగ్రీ చదివేటోళ్ళకు 50,000 రూపాయలు, అట్లాగే పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తారన్నటువంటి యువ వికాసం యూత్ డిక్లరేషన్ సభ ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ సాక్షిగా సభ ఏర్పాటు చేసి యువకులను అట్రాక్ట్ చేసి వెళ్ళిపోయారు. ఆ యువ వికాసం కింద ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు బట్టి విక్రమార్క గారు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మంత్రి వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా మేమా నిరుద్యోగ భృత ఎప్పుడు ఇస్తామన్నామని చెప్పి మాట్లాడినరు. దేశంలో ఎక్కడా లేనటువంటి కాంట్రాక్టర్స్ సెక్రటేరియట్ పైకి దండయాత్రకు పోయి మా పైసలు ఎప్పుడు ఇస్తావు బట్టి విక్రమార్క అని చెప్పి ప్రశ్నించడానికి వెళ్ళారు. సో అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఈ 2 కాలాల పాటు ఒక్కటి కూడా భర్తీ కాలేదు. ఒక రోడ్ వేసిండ్రా ఎక్కడన్నా మన పరిధిలో చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిధులు రిలీజ్ చేశారు. ఎందుకని? ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా చిన్న పనులు చేస్తేనే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్లో కాంగ్రెస్ చాలా వీక్ ఉంది. చాలా పైలట్ ప్రాజెక్టుగా కత్తి మీద సాములాగా ఈ ప్రాజెక్ట్ని తీసుకొని జూబ్లీ హిల్స్లో గెలిపించారు. కానీ ఎక్కడ ₹1 గవర్నమెంట్ పలానా దీనికి ఖర్చు పెట్టిండ్రు. మిస్ వరల్డ్ వేస్ట్ అంటే వేస్ట్, పరమ వేస్ట్. దానివల్ల మిస్ ఇంగ్లాండ్ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉమనైజర్స్ ఉన్నారు, ఐఏఎస్లు లాంటి వాళ్ళు ఉమనైజర్స్ ఉన్నారు, పక్కకు రమ్మంటున్నారు అని చెప్పి చండాలంగా మాట్లాడి మన తెలంగాణ పరువుని దిగజార్చినటువంటి అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలో మన తెలంగాణ పరువు తీసేసారు. ఫుట్బాల్ మ్యాచ్ అన్నారు, అక్కడ చూస్తే అందరు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పిల్లలు వీళ్ళే కనబడ్డారు, వాళ్ళే హైలైట్ అయినారు. వాళ్ళు వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ సెల్ఫీ కోసం 10 లక్షలు అన్నారు, 20 లక్షలు అన్నారు, 50 లక్షలు అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రెండ్ భార్యకి అది అప్పచెప్పినారు.
కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలను మెస్సీ ముఖం చూపించి ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు అది మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అంటారు, అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటారు. కానీ ప్రైవేట్ ప్రోగ్రామ్ చేస్తే ముఖ్యమంత్రి గేమ్ ఆడతాడు. ముఖ్యమంత్రి గేమ్ ఆడితే ఎక్కడో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి గేమ్ని చూస్తాడు. ఇట్లా దానికి ఈయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని అరుస్తాడు. సో ఇవన్నీ కూడా ఏ రకంగా చూడాలి? ఎన్ని వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 యూనిట్ల కరెంటు ఇంటింటికి వస్తుందా? ఇందిరమ్మ ఇల్లు అందరికి వచ్చిందా? ఓకే, యూత్ డిక్లరేషన్ అందరికి వచ్చిందా? మహిళలను లక్షాధికారులు చేస్తామన్నారు, అందరికి చేసిండ్రా? ఒక్క జిల్లా, ముఖ్యంగా వేరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అక్కర్లేదండి, ఓన్లీ రేవంత్ రెడ్డి గారి జిల్లా తీసుకుందాం, పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకుందాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలనన్నా చేసిండా? పోనీ కొడంగలనన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? పోనీ భూమి ఉన్నోడికి 5 లక్షలు ఇచ్చిండా? ఎక్కడ చూసినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండకపోగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. గుండెల మీద చేసుకొని చెప్పండి, తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఉందా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా లేకపోతే ఇంకెవరైనా ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారా? ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు? ఓకే, విద్య ఎంత దరిద్రంగా పాడైంది, ఎంత దారుణ దీనాది వ్యవస్థకు వచ్చింది. కానీ కాసిం లాంటి ప్రొఫెసర్ గారు రేవంత్ రెడ్డి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి, మన దేవతతో ప్రేమిస్తున్నాడు అని చెప్పి పోలిక. అదేం చెత్త పోలిక నాకైతే అర్థం కాదు. గదేం చెత్త పోలిక నాకు అర్థం కాదు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మనసులో చాలా బాధపడుతున్నారు. రేపటి రోజున ఓట్లేయమని ఎలా అడగాలి సార్ అని మింగలేక కక్కలేక నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫండ్ కూడా 5 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చే దిక్కులేక కోటిలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటే మొన్న వెకిలి చేష్టలు చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు, అవన్నీ ట్రాష్ అండి, ఫుడ్ పాయిజన్ లేదు, గాడిది గుడ్డు లేదు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవలీలగా తీసి పడేశారు. చెప్పండి, 2 లక్షల కోట్లు, సారీ 4 సుమారుగా 3.5 నుండి 4 లక్షల కోట్లు 10 years మొత్తంగా అప్పు చేస్తే, 10 సంవత్సరాల కాలంలో అప్పు చేస్తే, ఈ మహానుభావులు, ఈ బట్టి విక్రమార్క గారు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు, లెక్కలే తెలియనటువంటి ఫైనాన్స్ మంత్రి గారు ఎంత అప్పు చేసిండండి 2 ఏళ్లలో? 2 లక్షల కోట్లకు పైగా 2 yearsలో, అంటే ఏడాదికి 1,00,000 కోట్ల. నువ్వు చేసే అప్పు ఒక రోడ్ వేస్తివా, ఒక పిల్లాన్ని చదివిపిస్తివా, ఒక స్కూల్ కట్టినవా, ఒక రెసిడెన్షియల్ హాస్టల్ కట్టినవా, ఒక దవాఖానా కట్టినవా? ఏం కట్టినారని, ఏం కట్టారని చెప్పి ఒక 1,00,000 కోట్లు ఏడాదికి మీరు 2 లక్షల కోట్ల పైననే అప్పు చేసిరండి. 9 నెలల్లో 90,000 కోట్ల అప్పు చేశారు మీరు వచ్చిన 9 నెలల్లో. అంటే మీరు వచ్చిన 9 నెలలనే 90,000 కోట్ల అప్పు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 10 years మొత్తంగా 4 లక్షల కోట్లు, 10 సంవత్సరాలకు కలిపి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే, నువ్వు 2 ఏళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తేవి. అంటే 5 సంవత్సరాలు అయ్యేసరికి నీ అప్పు ఎంత తెలంగాణ రాష్ట్రం పైన? నువ్వు కేవలం ఫుట్బాల్ ఆడడానికి తెలంగాణ అస్తిత్వంతో ఎందుకు ఆడుకుంటున్నావు? మా మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తున్నావు? పైసలు ఎందుకు పుక్కట్లా? దమ్ములుంటే లెక్కలు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు జేబులకు వెళ్ళి పెట్టిండ్రా పైసలు? ఆయననేమో ప్రజాభవన్ని కాస్త నిశ్చితార్థ భవన్ని వేసి పడేసిండు. దానికి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అక్షింతలు వేయడానికి వెళ్ళిండ్రు. సిగ్గుశరాలు ఇవ్వా అండి? అన్ని పార్టీలని కలిపి అడుగుతా ఉన్నా, అక్షింతలేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ప్రజాభవన్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, అధికార దుర్వినియోగం కాదా? కరెంటు ఎవడు కడుతున్నాడు? అన్నన్ని లైట్స్ పెట్టి డెకరేషన్ చేసి కరెంటు బిల్లు దగ్గర నుంచి ప్రభుత్వానికి బట్టి కట్టినడా పైసలు? వేరే ప్రైవేటు కన్వెన్షన్లలో తీసుకుంటే మినిమం 20-25 లక్షల అట్లీస్ట్ డబ్బులు ఉంటాయి. అంటే ఇక్కడ నీకు 25 లక్షల నుండి 50 లక్షలు బట్టికి డబ్బులు మిగిలినట్టే కదా. ఏమనంటే ఇది అధికార నివాసం అంటుండు. అధికార నివాసం అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఉంటారండి.
నిశ్చితార్థ వేడుకలు పుక్కట్ల ఫ్రీగా వస్తున్నాయి కదా, మేము ఫినాయిల్ తాగుతామని చెప్పి పుక్కట్ల వేసుకుంటే ఈ రాజకీయ నాయకులందరూ కలిసి సిగ్గు లేకుండా కాడియడానికి వచ్చినప్పుడు ఏందయ్యా బట్టి నువ్వు ఇక్కడెందుకు చేసుకుంటున్నావయ్యా నిశ్చితార్థం? ఇది ప్రజాభవన్ ప్రజల డబ్బులతో కట్టిందయ్యా. ఇక్కడ కరెంటు వాడుతున్నాము, ఇక్కడ గాలి వాడుతున్నాము, ఇక్కడ నేల వాడుతున్నాము, ఇక్కడ మీ ఆఫీస్ పనులని వాడుతున్నాము. ఎన్ని యూనిట్స్ కరెంటు కాలుతుంది? గవర్నమెంట్ కడుతుందయ్యా ఈ కరెంటు బిల్లు. ఇంతమంది నగర బొడ్డున నగర మధ్యలో బేగంపేట ఎప్పుడు చూసిన ట్రాఫిక్ జాము, ఫ్లైఓవర్లు నిండిపోతాయి. అక్కడికి వెళ్ళి రావాలంటే సొమ్మసిల్లి కింద పడిపోతాం. అటువంటి ప్లేస్లో హైదరాబాద్లో దునియా మొత్తంలో ఉన్నటువంటి పోలీసులందరినీ బందోబస్తుగా పెట్టి ప్రజలు ట్రాఫిక్తో ఇక్కట్లు పడతా ఉంటే ఒక్కొక్క విఐపి పోతా ఉంటే కార్లు ఆపుతారా? బందోబస్తులు పెట్టి జనాలని మీ ప్రజాభవన్ ఎదురుగుండా ట్రాఫిక్ జామ్ చేస్తారా? మీ పెళ్లిళ్ళ కోసం, మీ నిశ్చితార్థం కోసం. మీలాంటి విఐపీలు ఎక్కడ చేసుకోవాలి? నగర శివార్లలో విఐపీలు ఏ హైటెక్స్లోనో, నోవోటల్లోనో, లేకపోతే ఇంకెక్కడైనా కన్వెన్షన్లోనో, ఈ మధ్య పైసలు ఉన్న వాళ్ళందా ఎరైనాలో చేసుకుంటారు కదా, ఎరైనాలోనో ఎక్కడనో పోయి చేసుకుంటే ట్రాఫిక్ జాము కాదు. హైదరాబాదులో ట్రాఫిక్ జామ్ కాదు, పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే నీ ఒక్కడి వల్ల ఇంతమంది ఇబ్బంది పడాలి. ఎవరి కోసం చేస్తున్నారు మీరు అప్పులు? నిజంగా మీరు పెట్టినటువంటి పేరు ప్రజలు, కానీ నిజంగా ప్రజల కోసం చేస్తున్నారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏ మహిళని లక్షాధికారం చేసినావు? ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చిండ్రా? ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చిండ్రా? వికలాంగులకు పెన్షన్లు ఇచ్చిండ్రా? మా ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చిండ్రా? పెంచిండ్రా? ఎక్కడ చూసినా సిగ్గు ఎగ్గు లేకుండా 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి నవనిర్మాణోడికి కట్టబెట్టిను. ఏ ప్రభుత్వ హయాంలోనైతే వాడు నవనిర్మాణోడు పైసలు ఎగ్గొట్టిండో, ట్యాక్సులు ఎగ్గొట్టిండో, ఏ దస్పల్లో ట్యాక్సులు ఎగ్గొట్టిండో వాళ్ళకే పట్టం కడుతున్నావు. అడ్డగోలుగా తీసుకపోయి యాడ్ ఏజెన్సీలకు కట్టబెడుతున్నావు. కోట్ల రూపాయలు ట్యాక్సులు ఎగ్గొడుతుంటే జిఎస్టీ ఎగ్గొట్టిన 1000 కోట్లు ఎగ్గొట్టినటువంటి సంతోష్ని వదిలేసినావు. జోగులపల్లి సంతోష్ని సిగ్గు ఎగ్గు లేకుండా చాయ్ బిస్కెట్లకు 2 కోట్ల రూపాయలు నెలకేసినటువంటి ఆ బీహారోడ్ని వదిలేసినావు. ఏం అడ్మినిస్ట్రేషన్ చేసినావు? ఏం కళ్ళు కుర్చీలకి రాగానే అహంకారం ఎక్కిపోతుందా? అహంకారం అనే మత్తు ఎక్కిపోతుందా? ఏం చేశారు మీరు? ఒక్కటి చెప్పు. తెలంగాణ ప్రజల కోసం ఏ రూపాయి ఖర్చు పెట్టినావు? జింగ్ అమేజింగ్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నావు. మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, మీ ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. వార్డు మెంబర్గా కూడా పనికిరాని నీ అన్నదమ్ములు ప్రభుత్వ మీటింగ్లలో కూర్చుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పని లేదా? ఎక్కడ అనపడట్లేదా? నీకు కళ్ళు కనబడతలేవా? కోటిలో పిల్లలందరూ అడ్మిట్ అయితే ఫుట్బాల్ ఆడేటప్పుడు అట్లీస్ట్ అయిపోయిన తర్వాత పోయి వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళ సాధక బాధకాలు. పైగా మా ప్రెస్ వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే గదంతా ట్రాష్ అంటావు. ఏం ట్రాష్ అండి? మీకు అసలు మనసు అనేది ఉందా? గుండె అనేది ఉందా? ఆ గుండె అద్భుతంగానే కొట్టుకుంటుందా? సో దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారు? ఏ రకంగా మా ప్రజల సొమ్ముని మీరు వృధా చేస్తున్నారు? తెలంగాణ ప్రజల సొమ్మును. ఇటు బీజేపీ తెలంగాణలో చచ్చిపోయింది, అడగదు. తెలంగాణలో బీజేపీ నాయకులు అడగరు. ఇది నేను చెప్పట్లే, ఇది నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి, మన దేశాన్ని వెళ్ళేటువంటి ప్రధానమంత్రి గారు, అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి, యువత ఫాలోయింగ్ ఉన్నటువంటి మా ప్రధానమంత్రి గారు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ లేదని చెప్పి క్లాసులు పీకినారు. అడగారు. ఇద్దరు కలిసి పనులు చేసుకుంటారు. ఆడనేమో పచ్చగడ్డేసే బగ్గుమంటుంది, ఇక్కడనేమో హమీ తుమి ఏక్ హై, నీ గుండెలో గుచ్చుతాం ఏక్ హై అన్నట్టు పాటలు పాడుకుంటారు. ఇది తెలంగాణ పరిస్థితి. మధ్యలో మా తెలంగాణ ప్రజలేమో దీనమ్మ జీవితం, ఎవడొస్తే ఏంది, ఎక్కడ పోతే ఏంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏంది, మా బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి, కుక్కల కన్నా హీనంగా అయిపోయినాయి అని చెప్పి ఏడుస్తున్నారు. రైతులు ఏడుస్తున్నారు. పత్తి కొనుగోలు చేయలే, వరి పంట నష్టపోతే పైసలు ఇయ్యలే, వరదలు వస్తే బురదలు వచ్చి ఇల్లులు మునిగిపోతే పక్కన చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ని పెట్టి ఇల్లులు కూడా కడిగి
గృహప్రవేశాలు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు వరదలు వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇళ్లల్లోకి నీళ్లు బురద పేరుకపోతే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో వాలంటీర్స్ని పెట్టుకొని హెల్ప్ తీసుకొని ఇల్లు మొత్తం కూడా కడిగిచ్చి నీట్గా చేసి ప్రజలను వాళ్ళ ఇళ్ళలో పెట్టిండు. నువ్వేం చేసినావయ్యా? ఆయనకు 75 సంవత్సరాల పైన ఉంటాయి, నీకు ఆ 56 సంవత్సరాల ఏజ్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం కాదు, నీకు దమ్ము ఉంటే 56 సంవత్సరాల ఏజ్లో ప్రజాక్షేత్రంలోకి తిరుగు. ప్రజలు ఏ రకంగా ఏడుస్తున్నారో తెలుసుకో సాధక బాధకాలు. ఒక్కొక్కరి ఇల్లు కడిగిచ్చారు, వరదలలో మునిగిపోయిన ఇల్లులు బురదలు మొత్తం కడిగిచ్చిండు. బురదలు కడిగి వాళ్ళని ఇళ్ళల్లోకి పంపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సిందే. నువ్వేం చేసినావు? ఎప్పుడన్నా ఎన్నడన్నా ఫీల్డ్లో తిరిగినవా? అయ్యాను మాట్లాడితే బిల్డప్, మాట్లాడితే బిల్డప్. ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. పైగా అంటే పిల్లలు యాక్టింగ్ చేస్తున్నారు, గురుకులాలలో యాక్టింగ్ చేస్తున్నారు పిల్లలు. నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ ప్రజలు నిజంగా ఇట్లనే ఉండాల్సిందేనా? అందుకే మాకు సంక్షేమాలు వద్దు. మాకు నిజంగా ఎటువంటి ప్రభుత్వాలు రావాలంటే, ఎటువంటి వేవ్ రావాలంటే తెలంగాణలో కేవలం మాకు కార్పొరేట్ స్థాయి విద్య కావాలి, కార్పొరేట్ స్థాయి వైద్యం కావాలి. ఈ రైతుల కోసం ఒక సంక్షేమం తీసుకురావాలి. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్. రైతులకి వరదొచ్చినా బురదొచ్చినా పంట నష్టం వచ్చినా ప్రభుత్వం పైసలు ఇవ్వాలి, వాళ్ళని నిలబెట్టాలి. ఖచ్చితంగా ఒక సబ్సిడీలు తీసుకురావాలి, వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం కొనాలి. ప్రభుత్వం కొని ఆ ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌజులు పెట్టి, లేకపోతే ఇంకొంతమంది మీ కాంగ్రెస్ నాయకులు ఫామ్ హౌజులు పెట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు చూడండి వేరే దేశాలకు. గట్లనే మీ పొలాలలో ఎట్లనైతే వేరే వేరే దేశాలకు మీరు ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటున్నారో మీరు పండించిన పంట, గట్లనే మా తెలంగాణ ప్రజలు, మా తెలంగాణ రైతుల ఏదైతే పండిస్తారో ఆ పండించిన దాన్ని గవర్నమెంట్ కొనుక్కోవాలి. కొనుక్కొని వాళ్ళకు పైసలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు దాన్ని వివిధ దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారా, సబ్సిడీలు తీసుకొస్తారా, ఏం చేస్తారో అది మీ ఇష్టం. నిజంగా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు తెలివి ఉంటే, ప్రజలకు చేయాలనే ఒక చిన్న మనసు ఉంటే, అట్లీస్ట్ మానవత్వం ఉంటే. అందుకే చెప్తున్నా, తెలంగాణలో ఇంకా చాలామంది పిల్లలు చదువు లేక అల్లాడిపోతున్నారు. మా అమెరికాలలో ఎట్లనైతే స్కూల్ బస్సులు ఇంటికి వచ్చి పిల్లల్ని ఎత్తుకపోతుందో, స్కూల్కి తీసుకపోతుందో, ఎట్లనైతే ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులు ఇంటికి వచ్చి తీసుకపోతాయో, గవర్నమెంట్కి స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలి. ఇమ్మనండి మెగా కృష్ణారెడ్డిని. ఎవడెవడైతే కాంట్రాక్ట్లు తీసుకుంటున్నాడో గవర్నమెంట్ నుంచి, అపనంగా దోసుకుంటున్నారో, ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళకే పోతుందో వాళ్ళని పుక్కట్లు ఇమ్మనండి సార్. గవర్నమెంట్ స్కూల్స్కి బస్సులు ఉచితంగా మెయింటైన్ చేయమనండి. మీరు కమిషన్లు 30% తీసుకునే దగ్గర 20% తీసుకోండి. మిగతా 10% మా తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసము, వాళ్ళు స్థిరపడడం కోసము వెయ్యండి అయ్యా, దానం చేయండి అయ్యా అని చెప్పి అడగండి సార్. 30% తీసుకుంటారు కదా కమిషన్లు, మీరు 40% తీసుకుంటారు కదా, 20% నీ జేబులో పెట్టుకో. 10% మా తెలంగాణ విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసం మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పైసలు ఇమ్మను, బస్సులు ఇమ్మను, సెక్యూరిటీని పెట్టండి గవర్నమెంట్ స్కూల్ దగ్గర. ఏ పిల్లలైతే గంజాయి కాస్తారో స్కూల్ గ్రౌండ్స్లా, ఎక్కడైతే అమ్మాయిలకు బాత్రూమ్ వసతులు లేవో, ఏడనైతే డ్రైనేజ్ కంపు దగ్గరనే పక్కన కూర్చొని భోజనాలు చేస్తుర్రో మొత్తం మరమ్మతులు జరిగిపోవాలి. ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. పిల్లలు స్కూల్కి రాకపోతే తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్స్ ఎట్లనైతే ఫోన్లు చేస్తాయో గవర్నమెంట్ స్కూల్స్ కూడా అట్లనే ఫోన్ చేయాలి. ఏం తీసుకుంటలేరు జీతాలు? గవర్నమెంట్ స్కూల్ బస్సులు ఇంటికి రావాలి, పిల్లల్ని రాకపోతే తీసుకుపోవాలి, పనిష్మెంట్లు ఇవ్వాలి, అలవాటు చెయ్యాలి. అప్పుడు చెప్తా, అది రేవంత్ రెడ్డి గారు విజన్ ఆఫ్ తెలంగాణ రైజింగ్. అంటే ప్రతి బడుగు బలహీన వర్గాల పిల్లలు, నిరుపేద పిల్లలు, అన్ని సామాజిక వర్గాలు, సబ్బండ వర్గాల్లో ఉన్నటువంటి పేదల పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వం
కార్పొరేట్ విద్య అందిస్తుందో కేజీ నుండి పీజీ వరకు, ఇళ్ళకే పోయి బస్సులు ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకొస్తుందో, కార్పొరేట్లో ఏ రకంగానైతే పిల్లలకి ప్రెషర్ పెట్టి అన్ని వసతులు ఇచ్చి చదివిపిస్తారో గదే స్థాయిలో దమ్ములుంటే పిల్లల్ని తీసుకపోయి చదివి కాన్సెప్ట్ తీసుకురా. దాన్ని అంటారు రేవంత్ అన్న జింగ్ జింగ్ రైజింగ్ తెలంగాణ 2027 2047 అని. దీన్ని అనరు రైజింగ్ తెలంగాణ అని. అర్థమైందా? అట్లాగే మా రైతుల దగ్గర ఉన్నటువంటి పంట ఏదైతే ఉందో వాళ్లకు లాభం వచ్చే విధంగా ఒక సపరేట్ ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఆ లాభం వచ్చే విధంగా ఆ పంటను ప్రభుత్వం పలికినటువంటి ధరకు వాళ్ళు నష్టపోకుండా కొనుగోలు చేసి దాన్ని దేశ విదేశాలకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పెట్టండి, ఒక శాఖ పెట్టండి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా ప్రభుత్వం పైసలు సంపాదించవచ్చు. ఇటు రైతులు లబ్ధి పొందుతారు, ఇటు ప్రభుత్వం లబ్ధి పొందుతుంది. పంట నష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మేము ఉన్నామని హామీ ఇస్తే, మనోధైర్యం ఇస్తే రైతు భరోసాకి మించినటువంటి భరోసా ఉంటుంది. దాన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు, దాన్ని అంటారు జింగ్ జింగ్ రైజింగ్ తెలంగాణ 2047 అని. ఓకే, ఇకపోతే హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకంగానైతే 10-20 డాక్టర్లు వచ్చి ఏమన్నా అయితే అందరు వచ్చి స్పెషల్ కేర్ తీసుకొని ఇట్లా ప్రతిదానికి సెలైన్ పెట్టి టెస్టులు చేస్తారో గదే స్థాయిలో మాకు కూడా కార్పొరేట్ స్థాయిలో మా గవర్నమెంట్ హాస్పిటళ్ళు అభివృద్ధి కావాలి. అప్పుడు చెప్తాం తొడగొట్టి మేము మా రేవంత్ అన్న తోపు తెలంగాణ మొత్తం ఊపు రైజింగ్ తెలంగాణ 2047లో అవుతుందని. ఇందిరమ్మ ఇళ్ళ దగ్గరికి ఆ ప్రభుత్వ విప్పు పోయి ఇట్లా నించోగానే మొత్తం క్రాక్ వచ్చి పడవేయండి. ఇంకా నయం ఆ శిథిలాల మధ్యలో కింద పడిపోయి దెబ్బలదైల హాస్పిటల్ అడ్మిట్ కాలే. గట్లా ఉన్నాయి మీ నాశనకమైనటువంటి పాషి ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు. ఇవన్నీ మాట్లాడుతున్నందుకు ఏ కేసులు పెడతావో పెట్టుకో, ఏం చేస్తావో చేసుకో. ఓకే, దానికి కూడా మేము ఐడియా ఇచ్చినాం. ఏమి ఇచ్చినాము? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ 2.5 లక్షలు పెడితే సింగిల్ బెడ్రూము మంచిగా గట్టి స్ట్రాంగ్గా ఉండేటట్టు 100 years వారంటీ తోటి ఈ ఇనప రేకులతోటి కట్టి వాళ్ళే ఇస్తున్నారు రేవంత్ అన్న. ఇప్పుడు ఈ మధ్య ఫామ్ హౌస్లలో ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్ పెట్టుకుంటున్నారు, రిసార్ట్స్లలో ఇదే పెట్టుకుంటున్నారు. అది ఎంత ఉంటుంది తెలుసా రేవంత్ అన్న? అద్భుతంగా ఉంటుంది. కరెంట్ అవసరం లేదు రేవంత్ అన్న. నువ్వు కరెంటు బిల్లుకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తే ఏంది, పుక్కట్లా ఏమి ఇస్తే ఏంది, సోలార్ వస్తుంది. ప్రతి ఇంటికి సోలార్ పెడతారు. ఎంత ఉంటుంది తెలుసా? ఇట్లా ముట్టుకుంటే ఊడిపోవడాలు, పడిపోవడాలు, నాసిరకం పాసిరకం ఏం ఉండదు ఆడ. ఏముంటుంది తెలుసా? అద్భుతంగా ఉంటుంది అన్న, లావిష్గా ఉంటుంది, లగ్జూరియస్ హోమ్స్. దానికి ఒక జీవో తీసుకొచ్చి మున్సిపల్ డోర్ నెంబర్లు ఇస్తే అబ్బో నా భూతోన్న భవిష్యత్తు రేవంత్ అన్న ఎక్సలెంట్ ఉంటుంది. నువ్వు ఒక 4 లక్షల ఇల్లుని ఒక కంపెనీతో టైఅప్ అయ్యి ఆర్డర్ పెట్టినావు అనుకో, అన్ని ఇల్లులు వాళ్ళకి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళకు కూడా అది ప్రమోషనే కదా వాళ్ళకు కూడా. దాంట్లో 2.5 లక్షల ఉన్న ఇల్లు 2 లక్షలకే తీసుకోండి గవర్నమెంట్. ఇందిరమ్మ ఇల్లే బోర్డు పెట్టుకో, ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుంటావో, తెలంగాణ ఇల్లు పెట్టుకుంటావో, రేవంత్ రెడ్డి ఇల్లు అని బోర్డు పెట్టుకుంటావో నీ ఇష్టం. దాంట్లో వాసన రాదు, బండలు ఊడవు, గోడలు కూలవు, సోలార్ లైట్ వస్తుంది, వెలుతురు వస్తుంది, విత్ ఏసీ పెట్టచ్చు, ఫ్యాన్లు పెట్టచ్చు. అద్భుతంగా ఉంటుంది అన్న రేవంత్ అన్న. దోమలు ఉండవు, చాలా పగడ్బందీగా 100 years వారంటీ ఇస్తుంది రేవంత్ అన్న. గది రేవంత్ అన్న విజన్ అంటే, రైజింగ్ తెలంగాణ అంటే. తెలంగాణ మోడల్ని చూసి దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి. గది విజన్ అంటే ఇది కాదు. చెయ్యాలనే మనసు ఉంటే, క్రియేటివ్ థాట్స్ ఉంటే ఎన్నన్నా చేయొచ్చు రేవంత్ అన్న, ఎన్నన్నా చేయొచ్చు. ఇట్లా తెలివితేటలు ఉన్నోళ్ళు సమాజంలో, తెలంగాణ సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ చప్పట్లు కొట్టి ప్రోత్సాహం చేసేటోళ్ళు లేడు. అరే విద్యార్థులకు ఎవరైనా మంచి ఐడియాస్ ఇవ్వండి రబ్బాయి అంటే బొచ్చడి ఐడియాస్ ఇస్తారు. వాళ్ళకు ఒక ప్రైజ్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించవచ్చు రేవంత్ అన్న. ఎన్నెన్నో చేయొచ్చు, కానీ చేయాలని మనసు ఉండాలి. మీరు రాజకీయ నాయకులకు అన్నీ చేసేస్తే బానిసలక్క కుక్కలక్క బతకాలనే ఒక థాట్ తోటి ఏం చేయాలనుకోరు మీరు. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు. ఏం విజన్? ఇంకా బూజు పట్టిన విజను గిది కదా విజన్ అంటే. రైతులు, విద్యార్థులు, నిరుపేదలు, ఇది కదా అసలైన సంక్షేమం అంటే. ఉపాధి కలిపి
మహిళల కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయి, దాన్ని కూడా ఉత్పత్తి చేయి బయట దేశాలకు. ఎన్నో చేస్తారు ఈ మధ్య హ్యాండ్మేడ్. నిజంగా తీసుకుపోయి ఉత్పత్తి చేయి. ఓపిక ఉండాలి ఒంట్లో, ఉంటే ఎన్నన్నా చేయొచ్చు మనం. తెలివితేటలు ఉంటే, బుర్రల ఐడియాలు ఉంటే, నిజంగా సంకల్పం ఉంటే ఎన్నన్నా చేయొచ్చు. అది విజన్, దాన్ని విజన్ అంటారు. ఈ సంక్షేమాలు గింక్షేమాలు 6 గ్యారెంటీలు గివా మీరు 80,000 కోట్లు ఏంది? నీ మార్కేంది? నీ మార్కేంది చెప్పు? ఏముంది చెప్పు నీ మార్కు? బూతుల మార్కు తప్ప ఇంకేమైనా మార్కు ఉందా? గుండెల మీద చేసుకొని రాత్రి నిద్రపోయేటప్పుడు ఆలోచించు నిజంగా నీ మార్కేంది? ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి? నా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎందుకు తిడుతున్నారు? ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా దిక్కుమొక్కు లేదు. ఇండియన్ నేషనల్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర, దానికి సోషల్ మీడియా లేదు. ఉన్న సోషల్ మీడియాని దూషించబడుతుంది, తిట్టబడుతుంది, లేకుండా చేస్తా అనబడుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. ఇటువంటి బుద్ధున్నోళ్ళని జీవితంలో ఎవరు కూడా మార్చలేరు, మార్చపోరు కూడా. సో దయచేసి చెప్పినట్టు మా వదినమ్మతో డిస్కస్ చేయి, గుండెల మీద చేసుకొని అసలు నేను ఎవరిని? ఎస్, డెఫినెట్గా నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు నేనే ముఖ్యమంత్రి అని కొట్టుకునేటువంటి రోజుల నుండి అంటే నీ ఏజ్కి, అది నువ్వు 56 సంవత్సరాలు అంటే ఏం చిన్న ఏజ్ ఏం కాదు, కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే నువ్వు చిన్నోడివి. మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయినావు చూడు, మొండిపట్టు పట్టి, దాన్ని మెచ్చుకోవాలి. కానీ అంత కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి ఇంతమందితో తిట్టించుకోవడానికి రేవంత్ అన్న, ఇంతమందితో మాటలు అనిపించుకోవడానికి రేవంత్ అన్న, ఏం సాధిద్దామని, చరిత్ర పుటంలో ఏం నిలిచిపోదామని? సో దయచేసి ఆలోచించు, సోచాయించు ఏం చేయాలో. ఇక ఇంత చెప్పినా కూడా నువ్వు మారకపోతే, ఇక అర్థమే లేకపోతే ఇక ఏం చేయలేం. ఎస్, ఇవన్నీ పేపర్లు ఉంటాయి రేవంత్ అన్న, ఉండవు. బట్ అయినా మనం చూద్దాం, కొన్ని మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. న్యూజిలాండ్తో వాణిజ్యం డబుల్, 5 ఏళ్లలో రెట్టింపు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడమే లక్ష్యం. ఇండియాకు 100% మార్కెట్ ఓపెన్. మన దేశ విద్యార్థులు ఉద్యోగులకు సదావకాశం. సదావకాశం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకటించిన ఇరు దేశాలు. చారిత్రక మైలురాయి ప్రధాని మోడీ. ఇక్కడ న్యూజిలాండ్ ప్రధానితో కరచాలనం చేస్తున్న నరేంద్ర మోడీ. రూపాయికే ప్రతిరోజు 2 GB హైస్పీడ్ డేటా అంట, 20 రోజులు వ్యాలిడిటీతో. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు. బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్, కొత్త సిమ్ అట్లాగే MNP కస్టమర్లకు మాత్రమే. సో బిఎస్ఎన్ఎల్ని ఏదో అప్డేట్ వస్తూ ఉన్నారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ని కూడా కొంచెం ఎలివేట్ చేస్తే, అది గవర్నమెంట్ది, కేంద్ర ప్రభుత్వంది కాబట్టి. సో మన గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ సిమ్ములను కానీ, ఆ ఎక్స్చేంజ్ని కానీ దయచేసి మనమే ప్రోత్సహించాలి. బోగస్ ఉద్యోగులు 20,000 అంట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో గుర్తింపు. పని చేయకుండానే 5 ఏళ్లుగా జీతాలు. ప్రతి నెల 250 కోట్ల లూటి. హెచ్ఓడీల కార్పొరేషన్లు, వర్సిటీలోని అధికంగా నిధులు గోల్మాల్. కొనసాగున్న విజిలెన్స్ ఎంక్వైరీ. ఇప్పటికే 7,000 మంది ఉద్యోగుల జాబితా తొలగింపు. 5 ఏళ్లలో 10,000 కోట్లకు పైనే భారీ కుంభకోణం. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల్లో సుమారు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. పని చేయకుండానే 5 ఏళ్లుగా సదరు బోగస్ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జమ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయ్యే మరింత మంది బోగస్ ఉద్యోగులు బయట పడుతున్నారనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో ఉంది. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతిన సుమారు 4.99 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో చాలా చోట్ల బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. నకిలీ ఉద్యోగులను గుర్తించాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో ఆర్థిక శాఖ, అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్ఓడీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వర్సిటీలకు సమాచారం అందించడం జరిగింది.
సో 10,000 కోట్లకు పైగానే భారీ కుంభకోణం అంట. నిజంగా ఇందులో నిస్వార్థమైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దయచేసి ఉద్యోగాలలోకి తీయకండి, చేతులెత్తి మొక్కుతా. ఎందుకంటే నిర్దాక్షిణంగా ఎండోన్మెంట్లో 200 సుమారు 200 నుండి 500 మందిని ఉద్యోగంలోకి వెళ్ళి తీసి అవతల పడేసారు ఏం ఆలోచించకుండా. అదే ఒకటి లైఫ్ స్పాన్ ఒకటి టైం అయిపోయినా సరే రికమెండేషన్ తోటి అతన్ని ఉద్యోగంలో పెట్టుకుని ఒక కంప్యూటర్ ఆపరేటర్ని, వాడు కూడా అవినీతి పరుడే. బరాబర్ అవినీతి పరులకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేది ఆలోచించాలి. సో దయచేసి అటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దయచేసి ఉద్యోగంలో నుంచి నిర్దాక్షిణంగా తీసి పడేయకండి. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఏది నిజం ఏది అబద్ధం అన్ని రకాలుగా ఆలోచించి ఆచితూచి అడిగేయండి. అక్రెడిటేషన్లకు కొత్త మార్గదర్శకాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీల ఏర్పాటు తర్వాత దరఖాస్తుల స్వీకరణ, రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల, డెస్క్ జర్నలిస్టులకు ఆర్టీసీ రాయితీపై విజ్ఞప్తి చేస్తాం. TUWJ అధ్యక్షుడు విరాహత్ అలీ. కాండోమ్లకు 1,00,000 ఖర్చు, ఇన్స్టామార్ట్లో ఓ యూజర్ ఆర్డర్, వార్షిక నివేదికలో క్విక్ కామర్స్ వెల్లడి. అండ్ అట్లాగే ఇక్కడ మర్చిపోయాను, విరాహత్ అలీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, సార్ చాలామందికి ఉన్నోడికే 2-3 ఇల్లులు ఉన్నాయండి, జర్నలిస్టులకి ఉన్నోళ్ళకే ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ అనేది ఫీల్డ్లో తిరిగేటువంటి రిపోర్టర్స్, నేను చెప్పేది ఫీల్డ్లో తిరిగేటువంటి రిపోర్టర్స్కి ఎటువంటి సెక్యూరిటీ లేదు. చాలామంది రిపోర్టర్స్ మానసిక వ్యధతో కుటుంబ పోషణ కొరకై ఇబ్బంది పడి తీసుకునేటోడు తీసుకుంటాడు సార్. వీళ్ళు బదలాం చేస్తారు, తీసుకుని ఎంత తీసుకుంటారండి? వాళ్ళు ఇచ్చేది ఎంత అండి? 500-1000 రూపాయలు చేతిలో పెడతారు సార్. దాన్నే ఒక భూతద్దంలో పెట్టి చూపిస్తారు. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఏదో కొద్దిగా ఇస్తారు అంతే. ఓకే, అటువంటి వాళ్ళనేమో పట్టుకుంటారు. పెద్ద పెద్ద కుంభకోణాలను చేసేటోళ్ళేమో వదిలేస్తారు. పాయింట్ నెంబర్ 1. అండ్ మొన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇళ్లలో ఒక్కొక్కడికి 3-4 ఇల్లులు ఉన్నాయండి. ఏం అవసరం అండి? ప్రభుత్వం ఒక జర్నలిస్ట్కి ఒకటే ఇల్లు ఇవ్వాలి. సరే పోనీ ఇల్లు అంటున్నా, ఒకటే ప్లాట్ ఇవ్వాలి. ఒక్కొక్కరికి 3-4 ప్లాట్లు ఎందుకున్నాయి? దీన్ని మీరు స్క్రూటనీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేనోడికి ఇవ్వండి సార్, తిండి లేనోడికి ఇవ్వండి సార్. సగటున ఒక 20,000 జీతం ఉన్నోడికి ఇవ్వండి ఆ ఇల్లు తీసుకపోయి, ఆ ప్లాట్ తీసుకపోయి. కానీ ఉన్నోడికే 4 ఇల్లులు, ఒక్కొక్కరికి 4 ఇల్లులు రికమెండేషన్లతోటి వెనుక దారిలో దొడ్డిదారిలో తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో దీని గురించి దయచేసి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మళ్ళీ విరాహత్ అలీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మొన్న ఏదైతే హౌసింగ్ బోర్డు అక్కడ కూడా దానికోసం మేము కూడా కొట్లాడినాం, మేము కూడా మాట్లాడినాం. కానీ తర్వాత లిస్ట్ చూస్తే నా కళ్ళు బయర్లు గమ్మినాయి. ఉన్నోళ్ళకే ఒక్కొక్కరికి అందరిని అంటలేను, దయచేసి అండర్లైన్. అందులో చాలా మందికి 3-4 ప్లాట్లు ఉన్నాయి. ఎందుకు? వివిధ శాటిలైట్ ఛానల్స్లో పనిచేసేటువంటి రిపోర్టర్లకు, పత్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళకు, ఇంకా తక్కువ జీతంతో పనిచేసేటువంటి వాళ్ళకు, ప్రెషర్తో పనిచేసేటువంటి వాళ్ళకు ఎందుకు ఇవన్నీ వర్తించవు? మనమే న్యాయంగా లేకపోతే ఇక మనం మందికేం న్యాయం చేస్తాం? ప్రజలకేం న్యాయం చేస్తాం? దయచేసి వీటన్నిటిని కూడా మీరు స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నా రిక్వెస్ట్ ఇది ఒక్కటే. కాండోమ్లకు ఖర్చు 1,00,000 ఖర్చు అంట. ఇన్స్టామార్ట్లో ఓ యూజర్ ఆర్డర్, వార్షిక నివేదికలో క్విక్ కామర్స్ వెల్లడి. వామ్మో, పరాకాష్ట కూడడం అంటే దీన్ని అంటారు. కొలువు తీరిన కొత్త పాలక వర్గాలు, పండగల సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం, పలు చోట్ల పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మాట్లాడుతున్న మంత్రి జూపల్లి, పక్కన వాకటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్. ఏం మాట్లాడుతుండు సారు? బీఆర్ఎస్కు తోలు తప్ప కండలేదు, రాజకీయ మనుగడ కోసమే కేసీఆర్ బయటకు, పాలమూరు డిపిఆర్ తిరస్కరించినట్లు అసత్య ప్రచారాలు, మంత్రి జూపల్లి కృష్ణారావు. కవిత ప్రశ్నలకు ముందు జవాబివ్వండి, మంత్రి పొన్నం. పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్కు ప్రేమ లేదు, మంత్రి వాకటి.
ఇక కవిత ప్రశ్నలు అనేది వాళ్ళ వ్యక్తిగతం, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఓకే, వ్యక్తిగత దూషణలకు కేసీఆర్ అయితే పోలే నాకు తెలిసినటువంటి ఆ స్పీచ్లో. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు. చాలా హుందాతనంతో నిష్పక్షపాతంగా తెలంగాణలో జరుగుతున్న అంశాలపైన ఆయన మాట్లాడిండు, పేరు తీసుకోకుండా మాట్లాడిండు. అది గొప్పతనం. అంతేగాని ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియాని మనం మెచ్చుకోవాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఈ కేసీఆర్ గారు మాట్లాడినంతసేపు ఖర్చు ఇమీడియట్గా జప్పుమని వెళ్ళిపోయింది. అందరూ ప్రతి ఒక్కరి సజెషన్స్లోకి వెళ్ళిపోయినాయి. దీన్ని మనం గుర్తించాలా? ఇది కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇది బీజేపీ పార్టీకి, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీకి లేదు, మళ్ళీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో లేదు బీజేపీ పార్టీకి సోషల్ మీడియా సపోర్టు. దీన్ని మనం మెచ్చుకోవాలి. అసలు పబ్లిక్ కూడా చాలా రోజుల తర్వాత కేసీఆర్ మాట్లాడితే అందరూ చూడడం, ఏ ఛానల్ లైవ్ పెట్టినా చూడడం. ట్రాఫిక్ జామ్ అయిపోయింది నిన్న, సోషల్ మీడియా ట్రాఫిక్ జామ్ అయింది నిన్న. బట్ మీకు అది లేదని సిగ్గు పడండి మీరు. ఒక్కడన్నా పైసలు ఇస్తాడా? సొంత సోషల్ మీడియా పెట్టుకోవడానికి కూడా దిక్కులేదు. ఒకవేళ పెట్టుకున్నా దాన్ని మళ్ళీ ఐఎన్పిఆర్లో బిల్లు పెడతారు మీలాంటి వాళ్ళు. సో ఇట్లా ఉంది పరిస్థితి. అట్లానే అందరికీ ఏం చేస్తలేరు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ సొంత వాళ్ళకు అసలు మాటలే రాని వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఓకే, ఇక్కడ కవిత ప్రశ్నలకు ఓకే ఇది అయిపోయింది. పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్కు ప్రేమ లేదు, ఏదో మాట్లాడాలని వచ్చి మాట్లాడినట్టు ఉన్నది. కాసు ఉన్నదా వీళ్ళు మాట్లాడిన దాంట్లో? ఏమన్నా వాల్యూ ఉందా? ఇట్లా కొంచెం ఏమన్నా ఉందా? అది కూడా ఏదో రేవంత్ రెడ్డి బతిమలాడితే అరే బాబు ఇన్ని మాటలంటే మీరు ఎవరు మంత్రులు మాట్లాడరా, నేను ఒక్కనే మాట్లాడాలా అనేదో ప్రెషర్ పెట్టి మాట్లాడించినట్టు ఉన్నది వీళ్ళతోటి. రేవంత్ తెలంగాణ పరువు తీయద్దు, రాజకీయాల కోసం ఇంత దిగజారుతారా? గ్లోబల్ సమ్మిట్ అతిథులు కేసీఆర్ పాలనను మెచ్చుకోవడం రుచించడం లేదా? చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చావు, మాజీ మంత్రి సిద్దిపేట హరీష్ రావు. గ్లోబల్ సమ్మిట్ వల్ల పరువు ఏదో దానికన్నా ఒక రియల్ ఎస్టేట్ ఈవెంట్, రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఈవెంట్ అద్భుతంగా జరుగుతుంది దానికన్నా. కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా, 2 పెడ్లర్స్ 3 వినియోగదారుల అరెస్ట్, పరారీలో మరో 3, 12 గ్రాముల MDMA 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం. రాయదుర్గలోని కోలివ్ గార్నెట్ పీజీలో వెలుగులోకి. నిజంగా మరి ఈగిల్ టీం ఏం చేస్తుంది? చాలామంది చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. నాకు తెలిసిన అడ్వకేట్సే ఇట్లా కొంచెం డ్రగ్స్ ఒక దగ్గర జరుగుతుంది అనుమానంగా ఉందని చెప్తే వాడిని పోయి పట్టుకోరు, ఈయనను పోయి ఎంక్వైరీ చేసిరు. ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో ఆయన పోయి ఎంక్వైరీ చేసిరు వీళ్ళు మహానుభావులు. ప్రియుడి కోసం భర్త హత్య, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడు ఫ్రెండ్తో కలిసి గొంతు నులిమి మర్డర్, గుండెపోటుతో మరణించాడని నమ్మించే యత్నం, మృతుని ఒంటిపై గాయాలు, పోలీసుల విచారణలో వెలుగులోకి. నిందితుల అరెస్ట్ రిమాండ్. ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు నిజంగా పోలీసులు దృష్టి పెడితే. దట్టు మన తెలంగాణ పోలీసులు అవినీతి లేకుండా నీతిపరంగా గనక దృష్టి పెడితే సో డెఫినెట్గా విచారణలో తేలాల్సిందే, ఎంత తోడైనా తలొగ్గాల్సిందే. నిజంగా నీతి నిజాయితీ అనే ఆభరణాలు మన తెలంగాణ పోలీసులు చాలామంది వేసుకొని ఎంక్వైరీ నిష్పక్షపాతంగా చేస్తే గంటల పడతారండి దొంగల్ని. అంత టాలెంట్ ఉంటుంది మన వాళ్ళ దగ్గర, అంత టెక్నాలజీ ఉంది తెలంగాణలో. దేశంలో ఎక్కడ లేని టెక్నాలజీ తెలంగాణలో ఉంది, టాలెంట్ కూడా మన తెలంగాణ పోలీసుల దగ్గరనే ఉంది. పిఓపి జాబితా ఎవరిది బాధ్యత? సబ్ రిజిస్టర్లకు లేఖలు రాస్తున్న తహసీల్దారులు, వివరాలు ఇచ్చేవారే అడగడం విచిత్రం. నిషేధిత జాబితాపై పట్టాదారులలో ఆందోళన, రెవెన్యూ అధికారుల తీరుపై విస్మయం. భూములని గుర్తించేది ఎవరు? రాష్ట్రంలో పిఓబి నిషేధిత జాబితా రూపకల్పనపై ఆందోళన నెలకొంది. అసలు భూములను గుర్తించి తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది అన్న స్పష్టత కరువైంది. తహసీల్దారులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తున్నది. భూములను గుర్తించి పిఓబి జాబితా తయారు చేయాల్సిన రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పరువు పోయింది పో. ఎంఆర్ఓలే అడుగుతున్నారట. చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణ, గుంపులు అడవి సోమనపల్లిలో కూలిపోయిన ఘటనలు, నాణ్యతలు ఏమిటో నిర్మించారా లేక కావాలనే ఎవరైనా ధ్వంసం చేశారా అనే దానిపై ఎంక్వైరీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సరే, ఇక్కడ
నిన్న సార్ని ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు ప్రెస్ మీట్లా? సార్ గురుకులాల ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయినారు పిల్లలు, దాని గురించి మాట్లాడరా అంటే ఈయన గారు ఏమంటాడు తెలుసా? ఈయన మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి అని సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. ఈయన ఏమన్నాడు తెలుసా? అది నా శాఖ కాదండి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అండి, డోంట్ ఆస్క్ మీ, అది నా శాఖ కాదండి అంటాడు సార్. ఎవరు? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. మరి నీ శాఖ కాకపోతే ముఖ్యమంత్రి అవ్వాలని మాత్రం నీకు ఉంటుందా? డెక్కన్ సిమెంట్స్ తోటి కుమ్మక్కైతో కంప్లైంట్లు ఇస్తావు, గన్ ఎందుకు పెట్టుకుంటారు, ఎవరు తిరుగుతారో తెలియదు, సైలెంట్ అయిపోతావు, కుళ్ళు కుతంత్రాలు చేస్తావు, కుట్రలు చేస్తావు. మళ్ళీ నాకు తెలియదండి, అది నా శాఖ కాదండి అనాలే మనం పక్కకెళ్ళి. గాథ ఇన్నయ్యతో దేశ భద్రతకు హాని. మావోయిస్ట్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రేరేపించారు. దేశంలో విద్యాపాలన కుట్ర పన్నారు, విధ్వంసాలకు కుట్ర పన్నారు. ఎన్ఐఏ రిపోర్ట్లో కీలక అంశాలు. గాథ ఇన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం, ఆయన్ను వెంటనే విడుదల చేయాలి భారత్ బచావో నేతలు. ఎస్, సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. గాథ ఇన్నయ్య అరెస్ట్ని ఏ రకంగా చూడాలి? నిజంగానే గాథ ఇన్నయ్య వల్ల దేశ భద్రతకు హాని ఉందా? గాథ ఇన్నయ్యని ఎన్ఐఏ పోలీసులు వదిలిపెట్టాలని అనుకుంటున్నారా? మీ మద్దతు తెలపండి దయచేసి. ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని తెలియజేయండి. కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా దయచేసి తెలియజేయండి. ఈడీ ఛార్జ్షీట్పై సమాధానం ఇవ్వండి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. విచారణ మార్చి 12కు వాయిదా. ఆంధ్రజ్యోతి కూడా చూసినట్టయితే నీలా నేను అవసరానికి ఓ పార్టీ మారను, వీళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కానీ నీళ్లు నిజాలు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు. నీటి కేటాయింపులు పెండింగ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చుంటే మరి రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన దేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చుంటే కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఈయన మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈయన ఇట్లా కాలు మీద కాలేసుకొని వయారాలకు పోయి స్టైల్ కూర్చుంటాడు. మరి అదేందో మరి ఆయనకే తెలియాలి. మరి ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. పెండింగ్ ఏపీ అక్రమ ప్రాజెక్టులు పైన కృషి చేసి వివరిద్దామట. జోరుగా హుషారుగా ఔటర్కు, హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్కు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు. షేక్పేట నాలా నుంచి గండిపేటలోని CBIT వరకు ఒకటి, బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరో కారిడార్. రహదారులను విస్తరించేందుకు HMDA ప్రణాళికలు. ఇప్పటికే హైదరాబాద్ నాగపూర్ మార్గంలో పారడైజ్ షామీర్పేట రూట్లో కారిడార్ల నిర్మాణ పనులు. సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండళ్ళట. ఇక ఎన్నికలు నిర్వహించకూడదని సర్కార్ నిర్ణయం. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు. సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే అవకాశం. SC ST BCలకు 3 డైరెక్టర్ పోస్టులు తప్పనిసరి. చైర్మన్ వైస్ చైర్మన్ సహా 13 మందితో పాలకవర్గం. 3 రంగుల పంచాయతీ, పల్లె పాలన షురూ. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ప్రజాప్రతినిధులకు సీతక్క శుభాకాంక్షలు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వే ఒకే గొడుగు కిందకు. భూ పరిపాలన విభాగాన్ని బలోపేతం చేస్తాం. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం. స్టార్ లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం. వాటిని లక్ష్యంగా చేసుకొని కొత్త ఆయుధాల తయారీ. ఉపగ్రహాలు ఉన్న కక్షలోకి మిల్లీమీటర్ సైజు పేలెట్లను ప్రయోగించడం ద్వారా ధ్వంసం చేసే ప్రణాళిక. నాటో నిఘా వర్గాల్ని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం. 17న ఓ శాటిలైట్లో సంబంధాలు తెగాయన్న స్టార్లింక్. నియంత్రణ కోల్పోయి భూమి వైపు వస్తున్న ఉపగ్రహం. దీని వెనుక రష్యానే ఉన్నట్లు అనుమానాలు. ఇది పరిస్థితి. సో కొత్త విషయాలు అయితే ఏం లేవు. 2434 కోట్లు ములుగుతున్నాయట. రాష్ట్రంలో మనుగడలో లేని బ్యాంకు ఖాతాలు 1 కోటి పైనే. వాటిలో భారీగా పేరుకపోయిన నగదు నిల్వలు ఖాతాదారులకు అందించేందుకు RBI కసరత్తు చేస్తుందట. RBI ప్రత్యేక కార్యాచరణ. 2434 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలలో మురుగుతున్నాయి. వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి మరి RBI జోరుగా పనిచేస్తూ ఉంది. ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. అండ్ అలాగే దయచేసి ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఓకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మాకు కావాల్సింది మీ సబ్స్క్రిప్షన్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ వల్ల
షేర్ల వల్ల మనం మాట్లాడే ఇంకొన్ని మంచి విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తూ ఉంటాయి. సో దయచేసి సపోర్ట్ చేయండి, ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీకు ఏవైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.